తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి రోజు 1500 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి కూడా విద్యార్థుల ఆత్మహత్యలతో, రైతుల ఆత్మహత్యలతో, కార్మిక కర్షక ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం ముందుందనేటువంటి ఒక విషయంలో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెచ్చుకున్న రాష్ట్రం ఈరోజు ఎవరు పాలైంది? తెలంగాణ రాష్ట్రం బీసీల రాజ్యం అని చెప్పి, ఎస్సీల రాజ్యం అని చెప్పి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు ఎవరు పాలైందో మనం అందరం చూస్తున్నటువంటి ఒక విషయాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి జనసేన పార్టీ మరి ఏపీలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వచ్చి మరి తెలంగాణలో ఏ రకంగా నువ్వు చిచ్చు లేపాలనుకుంటున్నావు? తెలంగాణ ప్రశాంతంగా పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపాలనుకుంటే ఖబర్దార్ పవన్ కళ్యాణ్, మీరు తెలంగాణకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద నువ్వు పోరాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లలు మాయమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు లేక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు తీరిన తర్వాత తెలంగాణ గురించి ఆలోచించి, కానీ నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు మొత్తం అట్లే పెట్టుకొని నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సాధించేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మించిపోయేది లేదు. మీరు చేస్తున్నటువంటి యొక్క సభను వెంటనే రద్దు చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన్ని లేబడేటువంటి భాగంగా మీరు ముందుకుంటండి తప్ప తెలంగాణలో ఏదో వచ్చి చూస్తామని చెప్తే ఎవరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇది ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏదో తీసుకొచ్చి ఇప్పుడు మనం కొట్లాడితే ఆంధ్ర తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వచ్చి మీ ఆందోళన ఇక్కడ పెద్దనం చేస్తా అంటే ఇక్కడ తెలంగాణలో చూస్తూ పోవడానికి ఎవరు లేరు. ఖబర్దార్, వెంటనే మీరు ఈ యొక్క చేస్తున్న సభను వెంటనే రద్దు చేసుకొని 100% దమ్ము ఉంది. ఆ దమ్ము మీద చూస్తా అనుకుంటే శివసేన పార్టీ ఈరోజు ఈ తెలంగాణ అమరవీరుల దినం లోపల తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సార్ ఇది భక్తివాదంతో యాక్చువల్గా వస్తే తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఎవరికైనా రెడ్ కార్పెట్ వస్తుంది, గ్రీన్ కార్పెట్ వస్తుంది. కానీ అదే రాజకీయంగా నువ్వు వస్తా అని చెప్తే చూస్తూ ఊకోడానికి తెలంగాణ సమాజం సుముఖంగా లేదని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. మీటింగ్ అయినా కానీ మీటింగ్ కరెక్ట్. ఆ మీటింగ్ ఒక మెట్టుతో స్టార్ట్ అవుతుంది కానీ మనం 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఒక మెట్టుతో స్టార్ట్ అవుతుంది. ఆ సభ ఎందుకోసం నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? అదే సభ ఏపీలో పెట్టుకోండి. మీరు తెలంగాణ ఎందుకు పెట్టాలనుకుంటే మీరు అవసరం లేదు కదా. ఏపీలో పెట్టుకోండి, మీరు అర్థట్లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణకి రేవంత్ రెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి. బీజేపీ అండదండలతో చేద్దామనుకుంటే తెలంగాణ సమాజం 1500 ఆత్మ బలిదానాలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి నువ్వు వచ్చి ఏదో చేద్దామనుకుంటే అది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు, మేము మీకు మంచిదనంగా చెప్తున్నాము. మీరు ఒక సభ గిట్ల పెట్టాలని చెప్తే మీ సభను ఏ రకంగా అడుకోవాలో మాకు తెలుసు. మేము చూపిస్తాం. తెలంగాణలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, మేము పవన్ కళ్యాణ్ వచ్చి డెవలప్ చేస్తారు ఈ రోజు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేయవలసినటువంటి డెవలప్మెంట్ ఏం లేదండి. తెలంగాణలో ఉన్నటువంటి సామాజికులకు చాలా ఇక్కడ నుంచి ఎంతోమంది మేధావులు అయినరు, ఇక్కడ నుంచి ప్రధానమంత్రులు అయినరు. ఇందిరాగాంధీ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి మెదక్ నుంచి ఎంపీ పోటీ చేసి ప్రధానమంత్రి అయినటువంటి గడ్డ ఉంది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు. ఇక్కడ తెలంగాణ గడ్డలో చాలా పౌరుషమైన గడ్డ, రాజకీయాల గడ్డ, మన పోరాటాల గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ వచ్చి నువ్వు ఏదో చేస్తా అనుకుంటే అవసరం లేదంటున్నాను. మేము చెప్పాలి డిక్షనరీలో ఉందో లేదో నువ్వు చెప్పాలని అవసరం లేదు కదా. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటాం మేము తెలంగాణ రాష్ట్రాన్ని. నువ్వేం చెప్పేది? నీకేం తెలుసు తెలంగాణ కోసం? తెలంగాణలో పోరాటాల గడ్డ ఇది. ఈ పోరాటాల గడ్డ గురించి నువ్వు మాట్లాడడానికి దమ్ముదారి ఎక్కడండి నేను అడుగుతున్నాను. మేము ఎలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ తెలంగాణది కాదంటున్నారు, మరి శివసేన కూడా తెలంగాణది పార్టీ కాదు కదన్నా? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగామ్మా. ఆ ప్రశ్న ఎప్పుడు అడుగుతారు, ఎవరు అడుగుతారు చూసుక మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వ పరంగా ఉన్నటువంటి పార్టీ ఏ ఒక్క పార్టీ కూడా లేదు. శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ మొట్టమొదటి హిందుత్వ పార్టీ పుట్టింది శివసేన పార్టీ. బాల్ ఠాకరే గారి నాయకత్వంలోనే హిందుత్వం అనేది పైకొచ్చింది. ఈరోజు హిందూ గుడిల మీద, హిందూ దేవాలయాల మీద, హిందుత్వం మీద పోరాడుతున్నటువంటి పార్టీ శివసేన పార్టీ. హిందువులకు ఎలాంటి అన్యాయం జరిగినా దానికోసం ముందుండే పార్టీ శివసేన పార్టీ. ఈరోజు మీరు అడిగినటువంటి మహారాష్ట్ర పార్టీ శివసేన పార్టీ అంటే హిందుత్వ పరంగా ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం లేదు కాబట్టి ఇక్కడ హిందుత్వం కోసం పోరాడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము హిందుత్వ శివసేన పార్టీలో మేము కొనసాగుతున్నాం. మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాం. మేము బీజేపీ అంటేనే హిందుత్వం అన్నట్టుగా వినిపిస్తుంది కదన్నా. మీరు చెప్పేదానికి బీజేపీ హిందుత్వం అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంతో పొత్తుగురుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీకి ఫండ్స్ ఇస్తూ ఎలక్షన్లు నిలబెడుతూ
రాజకీయ పబ్బం గడిపించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ. ఎంఐఎం పార్టీకి బీజేపీ పార్టీకి అంతర్గతంగా పొత్తున్నటువంటి విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకు చెప్పండి, మమ్మల్ని కాదు. మేము శివసేన పార్టీ పరంగా మేము చెప్తాం, ప్రతిపక్ష పార్టీ పరంగా. కానీ బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అడగండి భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీకి పొత్తుందో లేదని చెప్పి అనేటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ ఎక్కడ స్థానాలు ఇవ్వబడ్డా కానీ అక్కడ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు చీల్చి బీజేపీ పార్టీ అధికారంలో రానికి చూస్తారని చెప్పి వాళ్ళే పార్టీ పండించేది వాళ్ళే, పార్టీ నిలబెట్టేది వాళ్ళే. ఎంఐఎం పార్టీకి అండా దండ ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుగురించి శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో చురుకైన పాత్ర పోషిస్తాయని చెప్పి ఈరోజు మేము శివసేన పార్టీ పరంగా మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. జనసేనని తెలంగాణలో ఆదరిస్తారంటారా? జనసేనకు ఆదరించవలసిన అవసరం లేదు, జనసేన పార్టీ తెలంగాణలో అవసరం లేదు. ఎందుకంటే నీకు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సమస్యలతోటి పోరాడుతుండ్రు. 30,000 మంది అమ్మాయిలు ఇంతవరకు తప్పిపోతే వాళ్ళ గురించి పడుచుకున్న పాపం లేదు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించండి. నువ్వు ఏదో 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అంటే నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళవు కదా. టీటీడీ ఇచ్చినటువంటి అమౌంట్ అది. టీటీడీ అనేది మన బీహార్లో కూడా రైతుల కోసం మన కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీహార్ కూడా చాలా మందికి రైతులుగా అమౌంట్ ఇచ్చిండు. అది వేరు, ఆ అమౌంట్ ఇవ్వడం వేరు, తీసుకోవడం వేరు. కానీ రాజకీయంగా